హలో, దిస్ ఈజ్ ఏ 2-4 ట్రిక్స్ విద్యాలయం. కాకతీయ రాజు అయినటువంటి రెండవ పోలరాజు నిర్మించిన దేవాలయాలను మనం కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేదే ఈ వీడియో. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. ఈ టాపిక్లోకి వచ్చేసి రెండవ పోలరాజు నిర్మించిన దేవాలయాలు వచ్చేసి హన్మకొండ దేవాలయం, స్వయంభూ దేవాలయం, పద్మాక్షి దేవాలయం. అయితే వీటిని మర్చిపోకుండా మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ హాల్లో గజిబిజి లేకుండా అనేది చూద్దాం. కోడ్ వచ్చేసి హన్మకొండకు స్వయంగా పద్మాలతో పోవాలి. హన్మకొండకు స్వయంగా పూలతో పోవాలి అని గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ చాలా ఈజీ గుర్తుంటుంది. కోడ్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే హన్మకొండకు స్వయంగా పూలతో పోవాలి అని మనం అనుకున్నట్లుగా గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ చాలా ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ హన్మకొండ నగరాన్ని రెండవ పోలరాజు నిర్మించాడు. హన్మకొండ నగరాన్ని రెండవ పోలరాజు నిర్మించాడు. స్వయంగా అంటే స్వయంభూ దేవాలయం. స్వయంభూ దేవాలయాన్ని రెండవ పోలరాజు నిర్మించాడు. పద్మాలతో అంటే పద్మాక్షి దేవాలయం. పద్మాక్షి దేవాలయాన్ని రెండవ పోలరాజు నిర్మించాడు. పోవాలి అంటే పోలరాజు. రెండవ పోలరాజు నిర్మించిన నిర్మాణాలు అనే అర్థం. మళ్ళీ ఒకసారి చూద్దాం. కోడ్ వచ్చేసి హన్మకొండకు స్వయంగా పద్మాలతో పోవాలి. హన్మకొండ అంటే హన్మకొండ నగరం, స్వయంగా అంటే స్వయంభూ దేవాలయం, పద్మాలతో అంటే పద్మాక్షి దేవాలయం, పోవాలి అంటే పోలరాజు 2 నిర్మించారు. హన్మకొండ నగరంను, స్వయంభూ దేవాలయాన్ని, పద్మాక్షి దేవాలయాన్ని రెండవ పోలరాజు నిర్మించారు. ఈ కోడ్తో చాలా సింపుల్గా రెండవ పోలరాజు నిర్మించిన నిర్మాణాలను ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇండియా పాలిటీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి.